బాగా మాట్లాడుతూ ఇంత బాగా డైలాగులు చెప్పేస్తూ అంటే మీకు ఈజీ అయిపోయింది పలకానికి నేర్పించి అక్కడ నుండి వచ్చిన వాళ్ళకి నేర్పించాలన్న ఒక ఉంటుంది కదా, అది లేకుండా చేసేసింది. సో ఇంత క్యూట్నెస్ మళ్ళీ ఏదైనా పాట కూడా పాడిద్దాం ఆ లోపు. యాక్చువల్గా ఇంతమంది యాక్టర్స్ వర్క్ చేస్తున్నారు అని అంటే జనరల్గా ఒక పండగ సీజన్లో మాత్రమే ఇలాగా పెద్ద పెద్ద మూవీస్లో మాత్రమే మనం చూస్తూ ఉంటాం. ఏ సంక్రాంతికో ఏ దసరాకో ఇంతమంది ఉండి మీరేమో ఇంకా ముందే తీసుకొస్తున్నారు. సో అలాంటివి కూడా ఉండబోతున్నా అంటే ఒక పండగ వాతావరణం కూడా ఉండబోతుంది, లేదంటే ఒక సీరియస్ మోడ్లో ఉండబోయే మెసేజ్ ఓరియంటెడ్ మూవీనా? లేదండి, ఇది ఒక అన్ని ఇమోషన్స్ని కలిపిన ఒక పండగ లాంటి సినిమా అండి, ఒక ఫుల్ మీల్స్ అండ్ సినిమా అని చెప్పాలి. సో యాక్చువల్లీ కడుపుబ్బా నవ్వే విపరీతమైన ఫన్ ఉంటుంది మనది ఈ సినిమాలో. బ్రహ్మానందం గారితో పాటుగా సత్య ఉన్నాడు, మన ప్రవీణ్ గారు ఉన్నారు, రచ్చ రవి, ఇలాగా మంచి ఫన్ని క్రియేట్ చేసి స్వతహాగా క్రియేట్ చేసే ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు దీంట్లో. సో కొన్ని సీన్స్ అయితే థియేటర్ ఊగిపోతుంది, అంత నవ్వచ్చు మనం. అలాగే రమ్యకృష్ణ గారు, ప్రకాష్ రాజ్ గారు, మురళీ శర్మ గారు లాంటి ఒక ఇంటెన్స్ యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ సీన్స్ వచ్చేప్పుడు మనం కళ్ళు విప్పారచి నోరు తెరిచి చూసే సీన్స్ ఉన్నాయి దీంట్లో. దాంతోపాటుగా మంచి యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. సో అన్నీ కలిపి ఒక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ డ్రామా విత్ మాస్ ఎంటర్టైనర్ తయారు చేసామండి. దీంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. దీంట్లో ఒక బ్యాక్డ్రాప్లో ఒక స్టోరీ ఒకటి దీంట్లో ఒకటి సినిమాలో చూస్తే తెలుస్తుంది. అదైతే మనల్ని కొన్ని సీన్స్లో మనకి కళ్ళు చెమరుస్తాయి, కొన్ని అయితే గూస్ బంప్స్ వచ్చేస్తాయి, కొన్ని చోట్ల మనం చప్పట్లు కొట్టాలనిపిస్తుంది. అన్ని ఇమోషన్స్ని పర్ఫెక్ట్గా తీసుకెళ్ళడానికి ఎలాంటి యాక్టర్స్ అయితే కావాలో అలాంటి యాక్టర్స్ని దీంట్లోకి తీసుకొని వాళ్ళు కూడా దీన్ని అంతే అర్థం చేసుకుని వాళ్ళ పరిధి మేరకు బ్యూటిఫుల్గా యాక్ట్ చేశారు. మేము ఫస్ట్ కాపీ మన లాస్ట్ టైం చూసినప్పుడైతే ఎవరు యాక్ట్ చేసినట్టు అనిపించలేదండి. సో ఒక పెద్ద యాక్టర్స్ బిగ్ యాక్టర్స్తో చేసే ఒక ప్లస్ ఏంటంటే అండి, దేనో ఎక్కడ వర్క్ చేయాలో అనేది వాళ్ళకి త్వరగా బాగా తెలుసు. సో అది నాకు గొప్పగా అనిపించింది. సో రమకృష్ణ గారు ఏ పరిధిలోనే ఉండాలి, ప్రకాష్ రాజ్ గారు ఎక్కడ దాటకూడదు, వాళ్ళందరికీ మనం ఏం చెప్పక్కర్లేదు. సో ఎప్పుడైనా షూటింగ్ అయిపోయిన తర్వాత అరే ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉందేమో తక్కువగా ఉందేమో అని మనం మిగతా వాళ్ళతో అలా ఫీల్ అవుతాం. కానీ ఇలాంటి లెజెండ్స్కి ఏంటంటే దే నో హౌ టు డూ ఇట్. సో వీళ్ళందరూ కరెక్ట్గా ఎంత పరిధి కావాలో ఎంతవరకు కావాలో అంతవరకు యాక్ట్ చేయటం, అది నాకు సినిమాలోకి చాలా ఉపయోగపడటం, ఈ సినిమాకి చాలా ఉపయోగపడిందండి. ఎగ్జాక్ట్లీ.